ఏం మాట్లాడతాడు? దావీదు ఎవడో అంటాడు, ఫరో ఎవడో అని దేవుడు ఎవరో అని అన్నట్టుగా ఫరో యెహోవా ఎవడో అని అన్నట్టుగా గర్వం అన్నమాట. ఎవడో అన్నందుకు ఎంతగా అణిచివేయబడ్డాడు. ఇప్పుడు కూడా నాబాలు ఏం మాట్లాడుతున్నాడంటే దావీదు ఎవరు అంటే తెలియదు, కృతజ్ఞత లేదు. చాలామంది మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేకపోవడం ఒక్క పాయింట్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళని దేవుడు మళ్ళీ అణిచేస్తాడు. కృతజ్ఞత కలిగి జీవించాలి. మనకి ఏ మేలు చేసినా, ఏ సహాయం చేసినా మనం ఎంత ఎత్తెదిగినా కృతజ్ఞత మనం చూపిస్తూనే ఉండాలండి. నువ్వు ఒకవేళ ఎంత ఎత్తైనా ఎదుగు, నీకు ఆ ₹1 సాయం చేశారు చూడు, ఒకరోజు నీకు ₹1,00,00,000 ఉండొచ్చు. ఆ ₹1 చేసిన వాళ్ళు నీ ₹1,00,00,000 కన్నా ఎక్కువగా నువ్వు గౌరవించాలి. అప్పుడే నేను నా విధేయతను బట్టి దేవుడు ఇంకా 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 హెచ్చేస్తాడు. ఇప్పుడు నాకు ₹1,00,00,000 వచ్చింది, వాళ్ళు ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ ₹1 అనే గర్వంతో చూస్తామే, ఏదో ఒకరోజు ఆ పతన స్థితికి మళ్ళీ పంపిస్తాడు. అందుకనే మనం దేవుని బిడ్డలైన మనకి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. మనం మేలు చేసిన వాళ్ళు, మన కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు, మనకి ఏదైనా సహాయం చేసిన వాళ్ళు, సలహా చెప్పిన వాళ్ళు, మంచి చెప్పిన వాళ్ళు, ఇలా ఏదైనా సరే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నాబాలుకి ఆ కృతజ్ఞత లేదు. అప్పుడు ఏం జరిగిందంటే అలా చెప్పంగానే వీళ్ళు ఏం చేశారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పారు. రాజుగారు ఎవడో అని అడుగుతున్నాడు అనగానే ఇక దావీదు కండి ఇంకా భయంకరమైన కోపం వచ్చింది. రాజుగారికి కోపం వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మన సీఎం గారికి కోపం వస్తే ఎలా ఉంటుంది, ఆయనకు కోపం వచ్చినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏమొచ్చినా కూడానండి వాళ్ళు ఎలా పడతాలో చేయడానికి లేదు. ప్రజాస్వామ్య రాజ్యం కదా ఇది, ఊరుకోరు. వాళ్ళకున్న కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కానీ రాజు కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏ ఆంక్షలు లేవు. ఆ రోజుల్లో రాజరికాలు అందుకే పోయినాయి. అంటే మరి ఇక వాళ్ళ కోపం వస్తే ఎవరిని ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఇక తీసేయండి రా తాళంటే తీసేయాలి. ఆడు ఒకవేళ నిరపరాధి అని తర్వాత ప్రూవ్ అయినా చేసేదేం లేదు. కానీ ఇప్పుడు వాడు ఒక నిరపరాధి అయినా, వాడు ఒక దోష అయినా కూడా వాడిని ఏం చేయడానికి లేదు. రూల్స్ ఒప్పుకో. మొన్న భయంకరమైన ఏంటి బొంబాయిలో ఏదో చంపేశారు కదా, ఏంటి అది హోటల్లో. వాడిని ఏం చేశారు, ఎన్ని రోజులు వాడిని మేపి చంపితే దానికి కూడా మళ్ళీ కొంతమంది ఎందుకు చంపారు అని అన్నారు. అది ఇప్పుడున్న జనరేషన్. కానీ ఆ రోజుల్లో రాజుగారి కోపం వస్తే ఇంకేం రాజు అనుకున్నాడు, దావీదు అన్నాడు, పదండి ఆ నాబాలులో ఇంటిలో ఒక్క మగవాడు కూడా ఉండడానికి వీల్లేదు, ఈరోజు అందరినీ చంపేసేద్దాం పదండి అని బాగా ఉగ్రుడైపోయాడు. ఈ విషయం అబీగైల్కి తెలిసింది. తెలియంగానే ఆ మహాయల్లాలు సాత్వికురాలు, దీనత్వం కలిగింది కాబట్టి, దైవాత్మతో నిండింది కాబట్టి, మరి తగ్గింపు కలిగింది కాబట్టి ఆమె ఏం చేసిందో తెలుసా, అన్నీ రెడీ చేసేసింది, వంటలన్నీ రెడీ చేసేసింది. అమ్మో దావీదులా అంటే నా భర్త ఇలా సమాధానం చెప్పాడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, మా ఇల్లు ఏమైంది, మరి నా భర్త ఏమవుతాడు, నా పరిస్థితి ఏంటి, అసలు నా బ్రతికే ఉండదు కదా అని వెంటనే అన్ని సిద్ధపరిచేసి హడావిడిగా తీసుకొని వెళ్ళిపోయింది రాజు దగ్గరికి. తీసుకెళ్ళిపోయి సాష్టాంగ పడిపోయింది. కనికరం వచ్చేటట్టుగా ప్రవర్తించిందండి. చాలామంది అలా ఆయన కొంచెం ఉన్నామంటే స్త్రీలు కూడా గర్వంగానే ఉంటారు. వస్తే అప్పుడు మాట్లాడదాంలేండి, ఒకవేళ దావీదు ఇంటి దాకా వస్తే అప్పుడు సాష్టాంగ పడతాలి, దావీదు మా ఇంటికి వచ్చి అన్న చేస్తే అప్పుడు బతుకులు ఆడుకుంటాలి. ఈ మైండ్ బద్ధకం కొంతమందికి, నిర్లక్ష్యం కొంతమందికి. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళు సమాధానాన్ని వెతికి వెంటాడతారు, బైబిల్ వాక్యాన్ని అనుసరిస్తారు. నువ్వే ఒక మెట్టు దిగు, నీవు ఎన్ని మెట్లు దిగుతావో దేవుడి కోసం, దేవుడి వాక్యాన్ని నువ్వు అనుసరించడం కోసం ఎన్ని మెట్లు దిగుతావో అన్ని మెట్లు, డబల్ మెట్లు ఎక్కెత్తాడు నిన్ను దేవుడు. ఒక్క మెట్టు కూడా దిగను. వాళ్ళు నా ఇంటికి వస్తే అప్పుడు నేను మాట్లాడతా, వాళ్ళు నా ముందుకు వస్తే అప్పుడు నేను మాట్లాడతా. నాకేం కోపం లేదండి వాళ్ళ మీద, నేనేమి వాళ్ళని ద్వేషించట్లేదండి. నిజంగా నువ్వు ద్వేషించబోతే ముందు నువ్వు వెళ్ళి మాట్లాడు, సమాధానం పడు. నువ్వు సమాధానంతో ఎతికినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, హెచ్చిస్తా అన్నాడు. వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు ఆ వాక్యంలో ఉన్న మేలు మనం అనుభవిస్తాం ఖచ్చితంగా. హల్లెలూయా. అబీగైలు వెళ్ళిపోయి సాష్టాంగ పడింది. 1 సమూయేలు 25వ అధ్యాయంలోకి రండి. అక్కడ ఒక మాట ఉంటుంది, నాకు చాలా నచ్చింది. ఆ మాట ఏం మాట్లాడుతుందంటే దావీదు మాట్లాడతాడండి. 1 సమూయేలు 25:32 చదవండి. 1 సమూయేలు 25:32. చాలండి. ఏమంటున్నాడు దావీదు,
నన్ను ఎదుర్కొనటానికి నా ముందుకు నిన్ను పంపిన నా దేవునికి ముందుగా స్తోత్రం. ముందుగా ఏం చెప్తున్నాడు దేవునికి? ఎందుకని? ఈయన పగతో వెళ్తున్నాడు, కోపంతో వెళ్తున్నాడు, నష్టపరచడానికి వెళ్తున్నాడు, అక్కడ ఉగ్ర రూపంతో వెళ్తున్నాడు, ఏం జరిగిద్దో కూడా తెలియదు. కానీ దేవుడు అంట ఈమెలో దైవాత్మ ముందుగా టీం వచ్చి సాష్టాంగ పడిపోయి బతిల్లాడి, నా భర్త మోటుడయ్యా, తెలియదయ్యా, తెలివి తక్కువడయ్యా, అజ్ఞానయ్యా, వాడిని బట్టి ఏం కాదు, నన్ను బట్టి క్షమించని బతిల్లాడిందంట. బతిల్లాడితే దావీదుకి ఏమైందంట? దావీదు ఫస్ట్గా ఆ మాట మాట్లాడతాడండి. చదవండి మళ్ళీ. ముందుగా దేవుణ్ణి స్తుతించాడు. ప్రతి కార్యాన్ని బట్టి, నిన్ను గొడవకి వెళ్తున్నప్పుడు నిన్ను ఎవరైనా ఆపారా? దేవుణ్ణి స్తుతించు. ఏదైనా నష్టం జరగకుండా నిన్ను ఎవరైనా ఆపారా? దేవుణ్ణి స్తుతించాలి. దేవుడే వాళ్ళ రూపంలో నీకు జరగాల్సిన నష్టం జరగకుండా, నువ్వు ఇంకొక పాపంలో పడిపోకుండా దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా నిన్ను ఆపుతాడండి. అది ముందు గ్రహించాలి. గ్రహించి, ప్రభా నన్ను ఈరోజు ఇంత దారుణం జరగకుండా, నా ద్వారా ఇంత కోపం నేను వ్యక్తపరచకుండా, నా ద్వారా ఒకరికి నష్టం జరగకుండా